ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? ఒక పాస్టర్ మాట్లాడిన మాటలు, ఆడవాళ్ళు పూలు పెట్టుకోవడం పైన ఒక పాస్టర్ మాట్లాడిన మాటలు తెలుగు రాష్ట్రం మొత్తం అలజడైపోయింది. సో ఆ మాటలు ఏంది? అదే మాటల పైన ఇంకొక పాస్టర్ మాట్లాడినారు. ఆయన చెప్పిన పూలు పెట్టుకోకూడదా పెట్టుకోవచ్చా అన్న మాటల పైన ఇంకొక పాస్టర్ మాట్లాడినారు. ఎవరు నిజం, ఏది నిజం అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధ. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల వద్ద చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. అంటే మల్లె పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు అన్నట్టు, చెడ్డవాళ్ళు అన్నట్టు అనవసరమైన మాటలు అవి. వాస్తవానికి పువ్వులకు సృష్టికర్త ఎవరు? దేవుడు. మనం మరి మెడలో దండలుగా వేసుకుని గౌరవించుకోవట్లేదా, సన్మానాలు చేయించుకోవట్లేదా? అదే పువ్వులతో దండలు వేయించుకొని గార్లాండ్స్ వేయించుకుంటున్నావా లేదా? పెళ్లిళ్ళకి పువ్వులు వాడుతున్నారా లేదా? పెళ్లిళ్ళకి వెనకాల పువ్వుల డెకరేషన్లు చేసుకుంటున్నారా చేసుకోవట్లేదా? ఇక్కడున్న చాలా మంది స్త్రీలు కూడా తల్లో గులాబీ పువ్వో మల్లె పువ్వులో కనకాంబరాలో ఏవో అప్పుడప్పుడు పెట్టుకుంటారు. దానికే పాపాత్ములు అయిపోయారు ప్రజలు, దానికే బజారోళ్ళు అయిపోయారు ప్రజలు. సో సంఘానికి నేర్పించవలసిన విషయాలు నేర్పించాలి, కానీ ఇలాంటి పనికిమాలిన విషయాలు సంఘానికి అవసరం లేదు నేను అంటున్నాను. నువ్వు నమ్మిన ధర్మం నీకు గొప్ప, నేను నమ్మిన ధర్మం నాకు గొప్ప. నేను నమ్మిన ధర్మాన్ని నువ్వు తప్పుపడ్డానికి 100% వీల్లేదు. నువ్వు నమ్మిన ధర్మం మీద నువ్వు ఎంత నిష్ఠగా నిఘంటువుగా ఉంటావో అంతకు మించి నాకు ఉంటుంది. నాది తప్పని నువ్వు చెప్పడానికి వీల్లేదు. అలాంటిది నీ ధర్మంలో ఆడవారు పువ్వులు పెట్టుకోవడం తప్పవచ్చు, అది మన ధర్మం కాదు అని నీ ధర్మాన్ని నమ్మిన ప్రజలకు నువ్వు చెప్పుకో. అంతేగాని అందరినీ కలిపి ఆడవారు పువ్వులు పెట్టుకున్న వాళ్ళు వేశ్యలు అనడం ఎంతవరకు కరెక్ట్? అది యా ధర్మం వాళ్ళవైనా అవ్వచ్చు. ఒకసారి ఆలోచించండి.